ఒక 3 నెలల క్రితం మా నాన్నగారు కూడా చావు బ్రతుకులో హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయనను అలా చూసిన తర్వాత నేను మొట్టమొదటిసారి బాధపడింది, నా చెయ్యి ఎందుకు లేదు, మా నాన్నగారిని నడిపించుకునే స్థితి లేదు అని బాధపడ్డాను. ప్రియమైన వారు, ఎప్పుడూ అనిపించదు. ఆ రోజు ఏమనిపించిందంటే, మా నాన్నగారిని నడిపించుకోలేకపోతున్నానా నేను అనిపించింది. ప్రియమైన వారులారా, మీకు చేతులెత్తి మొక్కుతాను, మీ తల్లిదండ్రులను నడిపించే రోజు వచ్చినప్పుడు అది మహాభాగ్యం అనుకోకండి, అది శ్రమ అనుకోకండి. ప్రియమైన వారులారా, సన్మానించాలి మనం మన తల్లిదండ్రులను కదా. సేవ చేయించుకునే స్థితి వాళ్ళకు వచ్చింది అంటే ఇదిగో నువ్వు సన్మానించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు సన్మానించే అవకాశం ఇచ్చాడు. అదండి సన్మానం. శాల్వ కాదు, దండ కాదు. ఇదిగో నీ చేతులతో నీ తల్లికి నీ తండ్రికి సన్మానం చేసే రోజు ఒక భార్యగా నిజమైన సహకారివి అనిపించుకునే రోజులవి. నిజమైన సహకారి అనిపించుకునే రోజులవి. లోకానికి తెలియదు ప్రియమైన వారులారా.